ఐడ్రీమ్ మీడియా ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. మనతో పాటు అనంత శక్తి ఫౌండర్ స్పిరిచువల్ గురు అనంత సాయికృష్ణ గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే దర్శన్ గారు. బాగున్నారా? బాగున్నామండి. మీరు బాగున్నారా? చాలా బాగున్నానండి. సో ఈ ప్రస్తుత సమాజంలో ఎవరిని కదిపినా ఒక 3 పదాలు వినిపిస్తూ ఉన్నాయండి. కష్టం, బాధ, దుఃఖం. ఇంగ్లీష్లో చెప్పేవాళ్ళు ఇంగ్లీష్లో చెప్తారు, తెలుగులో చెప్తారు, కానీ ఆ పదాలే రిపీట్ అవుతూ ఉంటాయి. సో వీటి నుంచి మనం బయట పడగలమా? స్పిరిచువాలిటీ ఏం చెప్తుంది? అసలు మనిషి అనుకుంటే ఈ కష్టం, నష్టం, దుఃఖం, బాధ అనేవి లేవండి. అసలు మనిషి ఎలాగున్నాడంటే ఆయన కానీ ఫీల్ అవుతున్నాడు కాబట్టి ఇవన్నీ ఆయన దగ్గర ఉన్నాయి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఒక వ్యక్తి ఉంటాడు. ఈ కష్టం, నష్టం, దుఃఖం అనే మనిషికి ఎప్పుడు వస్తాయంటే కంపేర్ చేసుకోవడం వల్ల వస్తుంది. ఒక వ్యక్తి దగ్గర లేని వ్యక్తి చూడండి, లేని వ్యక్తి ఎప్పుడే కానీ ఆయనకన్నా ఉన్న స్థానంలో ఉన్న ఆయన కంపేర్ చేసుకుంటాడు. కంపారిజన్ ఎప్పుడైతే చేసుకుంటాడో మనిషికి ఏమవుతుందంటే కష్టం అనేది స్టార్ట్ అవుతుంది. ఆలోచన అనేది ఎలాగుంటుందంటే నెగిటివ్ ఆలోచన స్టార్ట్ అవుతుంది. ఆ వ్యక్తి ఎలాగున్నాడు, నేను ఎందుకు లేను అన్నప్పుడు ఏమవుతుందంటే మన చుట్టూ ఒకటి నెగిటివ్ ఆర్ క్రియేట్ అవుతుంది. కాబట్టి ఎవరైతే ఇలాంటి కంపేర్ చేసుకునే వాళ్ళు మనము ఏం చేయాలంటే మనకు చేతనైతే వాళ్ళు ఏది చేస్తే ఆ స్టేజ్లో ఉన్నారో మనమన్నా అది చేయాలి. కానీ వీళ్ళు కంపేర్ చేసుకునే వాళ్ళు ఏం చేస్తారంటే సక్సెస్ అయిన వాళ్ళు చూడండి, వాళ్ళు ఏం చేస్తే ఆ స్టేజ్కి వెళ్ళింటారో ఈ కంపేర్ చేసుకునే వాళ్ళు అది చేయట్లేదు. అలాంటప్పుడు ఎలా సక్సెస్ అవుతారు? సక్సెస్ అవ్వరు. ఇక్కడ చూడండి దర్శన్ గారు, ప్రతి వ్యక్తి కష్టం, నష్టం, బాధ, దుఃఖం అనుకుంటున్నాడు కాబట్టి యద్భావం తద్భవతి. ఇప్పుడు అంతా ఎలాగుందంటే జనరేషన్, ఈ విజువలైజేషన్, సబ్ కాన్షియస్ మైండ్ ఇవన్నీ ఇప్పుడు బయట జరుగుతున్నాయి. ఇవన్నీ జరుగుతొస్తే మనకి ఇతిహాసాలు, పురాణాలు అంటే మనకి ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు భగవద్గీత రూపంలో ఎప్పుడో చెప్పాడు, యద్భావం తద్భవతి. నీవు ఏదైతే ఆలోచన చేస్తావో నీ జీవితం అనేది అలాగే రూపాంతరం చెందుతుందని. ఒక వ్యక్తి ఉదయం లేచినప్పటి నుండి కష్టం, నష్టం, బాధ, దుఃఖం అన్నప్పుడు ప్రతిసారి పదే 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 అదే ఆలోచన చేసినప్పుడు ఏమవుతుందంటే మనం అనేది అదే తయారైపోతాం. దానికి వేరే మార్గం ఉండదు. కాబట్టి వ్యక్తి ఎలాంటి పరిస్థితుల్లో ఎలాంటి వారిని కంపేర్ చేసుకోవాలని తెలియదు. ఇప్పుడు చూడండి, డబ్బు ఉన్న వాళ్ళంతా సంతోషంగా ఉంటారంటే ఉండరు. మనం ఇప్పుడు మా దగ్గరకు వచ్చే క్లయింట్లను చాలామందిని చూస్తుంటాం. వాళ్ళకి అనుభవించిన తరిగిపోయినంత ఆస్తి ఉంటుంది, కానీ రిలేషన్ బాగుండదు, హెల్త్ బాగుండదు, ఇలా ఏదో ఒక ప్రాబ్లంలో ఉంటారు. కాబట్టి డబ్బే ప్రతి సమస్యకు పరిష్కారం అనేది కూడా సత్యం కాదు. అది దానికి నా దగ్గరకు వచ్చే వాళ్ళకి ఏం చెప్తానంటే, ఫైనాన్షియల్గా నేను ఎదగాలనుకునే వాళ్ళు ఫస్ట్ మీరు సాక్షిభూతంగా ఉండండి. మీ దగ్గరికి ఏది వచ్చినా కూడా స్వీకరించి అంగీకరించే పరిస్థితికి రండి అని చెప్పేస్తాను. అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఒక వ్యక్తి ప్రజెంట్లో ఉంటాడు, అంటే అక్కడ పాస్ట్లో ఉన్నాడు, ఇక్కడ ఫ్యూచర్లో ఉన్నాడు. ఒక వ్యక్తి సక్సెస్ కావాలన్నా ఫెయిల్యూర్ కావాలన్నా ప్రజెంట్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఈ కంపేర్ చేసుకునేది ఎలాగ ఉండాలంటే, ఎప్పుడైతే మిడిల్ గురించి ఆలోచన చేస్తూ ఉంటాడో నీకన్నా డబ్బు తక్కువ ఉండే వాళ్ళతో కంపేర్ చేసుకోవాలి. మనం సాయంకాలం పూట చూస్తే ఒకసారి నైట్ కానీ సాయంకాలం పూటకి అలా వెళ్తే గల్లీలోకి వెళ్ళండి చూడండి, వాళ్ళు ఒక పూట తింటే 2 పూటలు తినరు. వాళ్ళకి వేసుకోవడానికి బట్టలు ఉండవు, ఉండడానికి సరిగా నివాసనం ఉండదు. బట్ అలాంటి వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఉంటున్నారా లేదా? నవ్వుతూ కనిపిస్తుంటారు. మన దగ్గర డబ్బులు ఉన్నా కూడా మనం ఎందుకు హ్యాపీగా లేమంటే వాళ్ళు వచ్చిన ప్రతిదాన్ని అంటే రిసీవ్ చేసుకోగలుగుతున్నారు. ఓకే, మన దగ్గర ఇది ఉంది, ఇప్పుడు ప్రజెంట్ దీన్ని రిసీవ్ చేసుకుందాము, తర్వాత గురించి ఆలోచన చేద్దామంటారు. కాబట్టి మనిషి ఎలాగ ఉండాలంటే ఫస్ట్ పీస్ ఆఫ్ మైండ్తో ఉండాలి. ఒక వ్యక్తి నువ్వు డబ్బు సంపాదించాలనకంటే ముందు మన యొక్క వ్యక్తిత్వం అనేది చేంజ్ అవ్వాలి. మన వ్యక్తిత్వం చేంజ్ అవ్వకుండా ఫైనాన్షియల్గా మనము ఎదిగిపోవాలనేది కూడా అసాధ్యం అండి. అంటే మీరు యద్భావం తద్భవతి అన్నారు కదా, ఏది తెలిస్తే అది జరుగుతుంది. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే సైన్స్ చెప్తుంది, ఈవెన్ రీసెర్చ్ కూడా చెప్తుంది, అంటే ఒక రోజులో ఒక మనిషి బ్రెయిన్ కి కొన్ని మిలియన్ల ఆలోచనలు వచ్చి తగులుతూ ఉంటాయంట. మరి ఏం తలుస్తాం? ఇంత చంచలమైన మనసు ఉన్న వాళ్ళం ఏం తలవగలం ఇలాంటి? మళ్ళీ అదే నేను చెప్తే, ఇప్పుడు మీరే అడిగారు కదా కొన్ని బిలియన్ల ఆలోచనలని. సగటు వ్యక్తి ఒక రోజు ఒక గంటకు 72,000 ఆలోచనలు చేస్తాడు. ఈ 72,000 ఆలోచనలు ఎలాగుంటాయంటే పూర్తిగా 90% నెగిటివ్ ఆలోచనలు ఉంటాయి. మనం ఉదయం కూడా చూడండి, మనిషి ఎప్పుడే కానీ తన యొక్క జీవితం మారాలంటే అర్లీ మార్నింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఈరోజు సక్సెస్ అయిన మీరు ప్రతి ఒక్కరిని మీకు తెలిసిన వాళ్ళు ఎవరున్నా వాళ్ళకి హిస్టరీ చూడండి. తర్వాత మీ స్టూడియోకి కూడా చాలామంది వస్తుంటారు, వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడండి. ఈ సక్సెస్ అయిన వాళ్ళు ఎవరు ఉంటారో ఎవరైనా కానివ్వండి, ఆఫ్టర్ అర్లీ మార్నింగ్ 5 తర్వాత నిద్రపోరు. ఎందుకంటే ఆ సమయం అనేది పీస్ ఆఫ్ మైండ్గా ఉంటుంది. మనం సైన్స్ ప్రకారం చూసుకున్న ఆ సమయంలో ఆ ఆక్సిజన్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. బట్ మనం బ్రహ్మముహూర్తం అంటాం అనమాట. ఆ సమయంలో మనిషి 0 స్టేజ్లో ఉంటాడు కాబట్టి ఏది అనుకున్నా కూడా సక్సెస్ అవుతాడు. మనం ఏం చేస్తున్నామంటే ఉదయం 6 గంటలకు ఎప్పుడైతే నిద్ర లేస్తాడో ఫస్ట్ నిద్ర లేచిందే మనం చేసే మొదటి తప్పు ఏంటంటే మొబైల్ తీసుకుంటాం. మొబైల్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే నైట్ మనకి ఎవడో అప్పులు ఇచ్చినోడు కాల్ చేయడం కానీ, లేకపోతే ఈఎంఐలు వాళ్ళు కాల్ చేయడం కానీ, మన బైక్ ఈఎంఐలు ఇవన్నీ గుర్తొచ్చినప్పుడు ఏమవుతుందంటే
ఫస్ట్ నెగిటివ్ బీజం అక్కడే పడుతుంది. మనము చూడండి, మనము ఉదయం అర్లీ మార్నింగ్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చామనుకోండి, ఒక 10కో 10ంటికో 11ంటికో ఈరోజు లేచి ఎవడు మాకు ముందు చూసానరా, ఏం ఆలోచన చేసాను, ఈ రోజంతా నాకు దరిద్రమే ఉందంటారు. అది కాదండి. ఇప్పుడు మీరు అడిగారు యద్భావం తద్భవద్దని. మనం ఉదయం ఏదైతే ఆలోచన చేస్తామో ఆ రోజంతా అదే మేనిఫెస్ట్ అవుతూ ఉంటుంది. అది మనకు తెలియదు అనమాట. కాబట్టి ఒక వ్యక్తి నిజంగా అతని యొక్క జీవితం మారాలనుకుంటే ఫస్ట్ అతని ఆలోచనలు మారాలి. నెగిటివ్ ఆలోచనలు చేయడం మానుకోవాలి, నెగిటివ్ వ్యక్తులతో కలవడం మానుకోవాలి, నెగిటివ్ పరిస్థితుల్లో తిరగడం మానుకోవాలి. ఇవన్నీ ఎప్పుడైతే చేస్తాడో అప్పుడు మనిషి ఏమవుతాడంటే ఏది వచ్చినా సాక్షిభూతంగా చూడగలుగుతాడు. ఒక వ్యక్తి ఎప్పుడైతే సాక్షిభూతంగా చూడగలుగుతాడో అక్కడ తెలుసుకోవడానికి ఏముండదు. అప్పుడు ఆయనకి ఏదైనా రాని కష్టం వచ్చినా, ఒకవేళ డబ్బు వచ్చినా, అనారోగ్యం వచ్చినా ఆ యొక్క మెంటాలిటీ ఎలాగుంటుందంటే వస్తే రాని, ఉంటే ఉన్ని, పోతే పోని. అంటే ఈ మూడిటిని ఒక వ్యక్తి ఎప్పుడైతే సమపాలంగా చూస్తాడో ఆ వ్యక్తి 100% సక్సెస్ అవుతాడు. మెంటల్గా స్ట్రాంగ్ ఉంటాడు, ఏది వచ్చినా కూడా ఎదుర్కోగలడు అనమాట. సో ఇప్పుడు మీరు అన్నారు కదా, ఇదంతా చెప్పారు. చెప్పిన తర్వాత నాకు ఈ మధ్య సోషల్ మీడియాలో రీల్ ఎక్కువ ఒకటి చూస్తూ ఉన్నాను అనమాట. దుఃఖం వచ్చినప్పుడు దిగులు చెందని వాడును, సుఖం వచ్చినప్పుడు స్పృహ కోల్పోను, స్పృహ లేనివాడు, రాగము, భయము, ద్వేషము, క్రోధము ఇలాంటి వాటికి లేనివాడు స్థితప్రజ్ఞుడు అని. అదే స్థితప్రజ్ఞుడు అంటే ఇప్పుడు మనం చెప్పాం చూడు, సాక్షిభూతంగా. ఈ యొక్క మెంటాలిటీ ఎప్పుడైతే ఉంటాడో ఖచ్చితంగా స్థితప్రజ్ఞుడై ఉంటాడు. స్థితప్రజ్ఞుడు అంటే ఏంటంటే ఏదైనా రాని, మన చుట్టూ 100 మంది శత్రువులు ఉన్నా కూడా మనం ఆ రోజు ఏం తెలుసుకుంటామంటే ఉంటే బాడీ ఉంటుంది, లేకపోతే లేదు. ఇప్పుడు యుద్ధంలోకి వెళ్ళిన తర్వాత ఏంటి, వాడు ఒకటే ఫిక్స్ అయిపోతాడు, వెళ్తే వాళ్ళని జయించి వస్తాము, లేకపోతే మనమేనా చనిపోతాము. ఈ మెంటల్గా ఇప్పుడు కూడా మనం అలా డిసైడ్ అవ్వాలి. అలా డిసైడ్ అవుతేనే మన లైఫ్ అనేది ఉంటుంది. చెప్పే కదా, ఇప్పుడు ఒక జనరేషన్ నేర్చుకోవాల్సింది ఏంటంటే భూమి పైన కష్టం లేని మానవుడు అంటే ఎవరు లేరు. ఈ ప్రపంచ కుబేరుడు మనకి ఎవరు, బిల్ గేట్స్ చూసుకున్నాం. ఇప్పుడు ఆయన దగ్గర లేనంత డబ్బు అయితే కాదు. లాస్ట్ ఒక 1 year బ్యాక్ భార్యకి డైవర్స్ ఇచ్చాడు. మళ్ళీ ఆయన దగ్గర ఉన్న డబ్బు ఆ డైవర్స్ ఆపిందా? ఆపలేదు కదా. కాబట్టి ప్రతి ఒక్కటి డబ్బుతో కొనగలము, డబ్బు సర్వం ఇస్తుంది అన్నది కూడా అబద్ధం అండి. ఫస్ట్ మనిషి ఏదంటే సాక్షిభూతంగా ఉండండి, మీ దగ్గర ఏదున్నా కూడా యాక్సెప్ట్ చేయండి, 100% అప్పుడు సక్సెస్ అవుతారండి. సూపర్ సార్, చాలా అద్భుతంగా చెప్పారు. సో పంచభూతాల త్రూనే ఏదైనా, పంచభూతాలతో మమేకమైతేనే మనం యూనివర్స్ మనకి ఏం చెప్తుంది, అసలు మనం ఇక్కడ ఎలా బ్రతకాలి అనేది మనకు నేర్పిస్తుంది అని మీరైతే చెప్తున్నారు. 100% మనం పంచభూతాలతో ఎప్పుడైతే మమేకమై అనుసంధానం అవుతామో మనం అక్కడ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి పర్టికులర్గా నేర్చుకోవడానికి ఏముండదు. మనం లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నాము, భూతత్వము, ఆకాశతత్వము, అగ్నితత్వం, వాయుతత్వం, ఇవన్నీ వాటితో ఎప్పుడైతే చూసిన ప్రతిదాన్ని ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళినా పంచభూతాలు అనేవి ఉంటాయి. ఒకసారి వీటి యొక్క వాల్యూ మనకు తెలిసిందనుకోండి, మనం ఎక్కడికి వెళ్ళినా వీటితో మమేకం అయిపోతాం. పెద్దలు మాట అంటుంటారు, 6 నెలలు సహవాస దోషం తెస్తే వాడు వీడవుతాడు, వీడు వాడవుతారని. అలాగే మనము ఈ పంచభూతాలతో స్నేహం చేయడం వల్ల ఏమవుతుందంటే పూర్తిగా పంచభూతాల తత్వం మనకు వచ్చేస్తుంది. పంచభూతాల తత్వం ఒకసారి మనకు వచ్చింది అనుకోండి, ఇంకా మనం ఆపడం అనేది ఎవరు సాధ్యం కాదండి. మనకు అప్పుడు ఏమవుతుంటే భయం కూడా ఉండదు. అవును, అలెగ్జాండర్ కంటే గొప్పడు వీటిని వీటితో స్నేహం చేయగలిగినోడు అలెగ్జాండర్. మేబీ చాలా రాజ్యాలు గెలుచుంటాడు, వీటిని గెలవగలిగినోడు ఇంకా గొప్పడు. లాస్ట్ గా అలెగ్జాండర్ ప్రపంచాన్ని గెలిచినా కూడా చనిపోయాడు. చనిపోయే ముందు కూడా ఆయన లాస్ట్ దండయాత్ర చేసిందే భారతదేశం పైన. భారతదేశం పైన దండయాత్ర చేసినప్పుడు ఆయనకు సత్యం అనేది బోధపడింది. ఇక్కడికి వచ్చిన తర్వాత, అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన చనిపోయేటప్పుడు చూడండి, ఆయన రాజ్యంలో ఆయన గురువుకు ఒకటే చెప్పాడు, నేను చనిపోతే నా యొక్క బాడీని 4 డాక్టర్లు మోయాలి, నా యొక్క చేతులు శవపేటికల నుండి బయట పెట్టాలి, తర్వాత నేను వెళ్ళేటప్పుడు నేను ఏవైతే సంపాదించిన వజ్ర వైడూర్యాలని నా శవపేటిక పైన వేస్తూ ఉండాలని. చూడండి, ప్రపంచమంతా తిరిగిన ఆయనకు బోధపడిన సత్యము మన భారతదేశం పైన వచ్చినప్పుడు బోధపడింది. దానికి మనం ప్రతిసారి మన భారతదేశం ప్రపంచ దేశాలకు ఆది గురువు అని ఎందుకంటామంటే దీనికేనండి. ఏమీ సంపాదించుకోలేకపోయాను, డాక్టర్లు ఏం చేయలేకపోయాను, నా సంపాదన నాతో రావట్లేదండి. మళ్ళీ ఇంతకన్నా అల్టిమేట్ ఏంది ఉంటుందండి. సూపర్ సార్, సూపర్. థ్యాంక్ యూ సో మచ్ మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. తవ్వండి, తవ్వుతూనే శివలింగం. సరే, దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి